ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. తెలుగుదేశం పార్టీకి సొంత ఎమ్మెల్యేనే కొరకలని కొయ్యలా మారిపోయారా? ఆయన మీద చర్యలకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నా నియోజకవర్గ నాయకులు మాత్రం ఇక మా వల్ల కాదని చెప్పేస్తున్నారా? మీరు ఏదో ఒకటి చేయకుంటే అక్కడ మేము తట్టుకోవడం కష్టమంటూ పార్టీ పెద్దల మీద ఒత్తిడి చేస్తున్నారా? యాక్షన్ లేకుంటే జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేయడం మా వల్ల కాదని అంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? లోకల్ లీడర్స్ ఎందుకంత రివర్స్ అవుతున్నారు? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ కొరకరాని కొయ్యలా మారిపోతున్నారన్న చర్చ సొంత టీడీపీలోనే పెరిగిపోతుంది. తొలిసారి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆయన తీరు మాత్రం అధిష్టానానికి మింగుడు పడట్లేదు. సొంత నియోజకవర్గం కాకపోయినా పిలిచి మరి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే ఈ గోలేంటని పార్టీ శ్రేణుల్లో సైతం అసహనం పెరిగిపోతుంది. గెలిచిన కొత్తల్లో ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కోలికపూడి సఖ్యతగానే ఉన్నప్పటికీ క్రమంగా విభేదాలు పెరిగి రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య చిన్న చిన్న గ్యాప్స్ వల్లే ఇదంతా జరుగుతుందని మొదట్లో అనుకున్నా ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఆయన మొత్తం పార్టీ లైన్ క్రాస్ చేస్తుందన్న అభిప్రాయం బలపడుతుంది. చివరికి సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యాక కూడా ఎమ్మెల్యే తీరు మారకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారట. సో పలుమార్లు పార్టీ పెద్దలు మాట్లాడి పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం అన్స్టాపబుల్ అన్నట్టుగా ఆ వివాదాల పరంపరలో దూసుకుపోతున్నారు. సో ఇలాగే ఆయన్ని వదిలేస్తే డ్యామేజ్ తప్పదన్న చర్చ కూడా మొదలైంది టీడీపీలో. ఈ క్రమంలోనే తిరువూరు లోకల్ లీడర్స్ కొత్త ప్రతిపాదన తెరమై తెచ్చారు. తిరువూరు రిజర్వ్ నియోజకవర్గం అయినందున ఇక్కడ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలన్నది పార్టీలోని ఒక వర్గం చేస్తున్న సూచన. అయితే ఎమ్మెల్యే ఇప్పటికే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని గుర్తించిన అధిష్టానం ఇప్పటి వరకు ఆయన్ని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి తీరు మార్చుకోవాలని పదే పదే చెప్పింది. అయితే ఆయన కూడా తాను తప్పు చేయడం లేదని, నియోజకవర్గంలో జరుగుతున్న తప్పుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నానంటూ వివరణ ఇచ్చుకున్నారు. సో ఈ మధ్య ఒకసారి కులం ప్రస్తావన కూడా తీసుకురావడంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఆయనతో మాట్లాడారు. అదే సమయంలో ఆయన కూడా తనకు అలాంటి ఉద్దేశాలు లేవని, వివాదం సమసిపోయిందని చెప్పారు. కానీ నియోజకవర్గంలో మాత్రం తిరిగి తన పాత పంతాన్ని కొనసాగిస్తున్నారన్నది ఇటీవల చేసిన ధర్నాతో తేలిపోయిందని అంటున్నాయి టీడీపీ వర్గాలు. తిరువూరులో చివరికి కుల సంఘాలు వచ్చి మీడియా సమావేశాలు పెట్టే వరకు పరిస్థితి వెళ్ళింది. అయితే కోలికపూడి విషయంలో అసలు కులాల ప్రస్తావన తీసుకురాకుండా ఉండాలన్నది అధిష్టానం ఆలోచనగా ఉంది. సో అందులో భాగంగానే ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్న సమాచారం. సో ఆయన మాత్రం నియోజకవర్గంలో ఏదో ఒక అంశంతో హడావుడి చేస్తూ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని తిరువూరు టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకున్నా అది ఆయన వర్గంపై ప్రభావం చూపించి పార్టీకి ఇబ్బందిగా మారుతుందని అంటున్నారట పార్టీ పెద్దలు. అయితే ఎన్నాళ్ళని ఇలా భరిస్తాం? అసలు చర్యలేవి తీసుకోకపోవడం వల్లే ఆయన ఇలా చెలరేగుతున్నారన్న రోజు కొత్త వివాదంతో ఇరుకుని పెడుతున్నారంటూ ఫీల్ అయిపోతున్నారు పార్టీ నాయకులు. ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో తిరువూరులో పార్టీ ప్రభుత్వం రెండు ఇరుకున పడతాయని హెచ్చరిస్తున్నారు. పూర్తిగా వదిలేయడం వల్ల వివాదం ఎంతో కొంత పెరగడం తప్ప తగ్గదన్నది లోకల్ లీడర్స్ మాట. సో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్నప్పటికీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తున్న ధర్నాలు, పెడుతున్న పోస్టులు ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్తో పాటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారతాయన్న విషయంలో సందేహం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. సో చర్యల విషయంలో అధిష్టానం ఆలోచన వేరేలా ఉన్నా తీసుకోకుండా వదిలేస్తే లోకల్గా జరిగే డ్యామేజ్ ఇంకా పెద్దగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు తిరువురు తమ్ముళ్ళు. ఆయనపై చర్యలు తీసుకోవాలని నేరుగా చెప్పకపోయినా ఆ దిశగా తాజా ప్రతిపాదనల్ని పార్టీ అధిష్టానం దగ్గర పెట్టారట నియోజకవర్గ నాయకులు. దీంతో పార్టీ పెద్దలు ఏం చేస్తారని ఉత్కంఠగా చూస్తున్నారంతా.